ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎలా మారిపోయినాయి అంటే, మన పిల్లలకి మన చేతులతోటి మనం జీన్ ప్యాంట్లు కొంటున్నాం. ఆడపిల్లలకి, నేను మగ పిల్లల గురించి మాట్లాడలే. ఆడపిల్లలు ఏం వేసుకుంటున్నారు చెప్పండి? చర్చికి వెళ్ళి ఆడపిల్లలు ఇప్పుడు ఈ రోజున జీని ప్యాంట్లు, స్కిన్ పిట్లు. ఎంత అసభ్యంగా ఉంటుందండి ఆ డ్రెస్సులు. మరి వాళ్ళు పరలోకం వెళ్తారా? మీరే చెప్పండి. చెప్పండి, మీరు ఎవరు మాట్లాడలేదు. అమ్మాళ్ళు పరలోకం వెళ్తారా? వెళ్ళరని చెయ్యొద్దండి అమ్మకునంతే, వెళ్ళరు. వాళ్ళు నరకంలో మా ఊళ్ళో ఎవరు ఎత్తట్లేదు, మీరు పోరు. ఈ స్కిన్ పిట్లు వేసుకుని, చర్మం అంటుకుపోయే డ్రెస్సులు వేసుకుని, జీన్ ప్యాంట్లు వేసుకుని, మరి టీషర్ట్లు, టైట్ టీషర్ట్లు వేసుకుని, ఆ పైన కూడా ఏ విధమైన జుబ్బ ఏమంటారు దాన్ని, సాలువలా ఉంటుంది కదా, చున్నీ వేసుకోకుండా ఎంత అసభ్యంగా కనబడుతున్న రోడ్డు మీద లిప్స్టిక్స్ వేసుకుని. మరి ఆ రోజు నువ్వు ఏం చేస్తావు? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమగల సింహాసనంపై కూర్చుని ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరుచును. తన కుడివైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను పెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రిచే ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనుడి. నేను ఆకలిగొంటిని, మీరు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొనిరి. దిగంబరినైతిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. అందుకు నీతిమంతులు బదులిస్తారు, దేవా, సింహమై నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఆయన కునకడు, ఇక దేనికి భయపడాల్సిన పనిలేదు. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతురా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి.